నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్లు భూభారతిపై వీడియో కాన్ఫరెన్స్. కలెక్టర్లకు సూచనలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ. ఐవీవై స్కూల్ను సందర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి. రాజబహదూర్ వెంకటరామిరెడ్డి వర్ధంతి. నివాళులు అర్పించిన రెడ్డి సంఘ నేతలు. ఘనంగా నారద మహర్షి జయంతి. పాత్రికేయులను సత్కరించిన సమాచార భారతి. ఇక వార్తలను వివరాలు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో కలిసి భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇండ్లను కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. భూభారతిపై 605 మండలాలకు గాను ఇప్పటి వరకు 590 మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహించామని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నెల 4వ తేదీన జరగనున్న నీటి పరీక్షకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. 10,568 ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు సంబంధించి విచారణ పూర్తి చేశామని కలెక్టర్ పమేలా సత్పతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కమింగ్ డేస్ లో ప్రతి జిల్లాకి ఒక మోడల్ మండలం టేక్అవుట్ చేసి దాన్ని కూడా రెవెన్యూ సబ్జెక్ట్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ హౌసింగ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ హౌసింగ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. డెఫినేషన్ ఏం చెప్తున్నాయి అంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉండి వాళ్ళకి అంటే స్థలం ఉన్న వాళ్ళు కట్టుకోగలుగుతారు. అంటే L1, L2, L3 లిస్టులతో మీరు ఫాలో అస్సలు అవ్వదు. హౌస్ సైడ్ నుండి ఇస్తాం. అప్పుడు L3లో L2లో హౌస్ సైడ్ లేదు అని మన దగ్గర అప్లికేషన్ పెట్టుకోలేదు. గ్రామ సభలో ఇచ్చాడు హౌస్ సైడ్ ఇస్తాం. L1 అని కోడ్ చేస్తే నాకు డౌట్ ఏంటంటే ఓన్లీ L1 తీసుకొస్తున్నారని పాయింట్ రేజ్ చేస్తాను. లేదు సార్, ఇంతకు ముందు ఆమె చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నోట్ డౌన్ చేశాము సార్. సో ప్రైమరీ క్రైటీరియాస్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కే, సో దాంట్లో 8,902 ఎలిజిబుల్ కూడా మనము ఐడెంటిఫై చేశాము సార్. మనకి ఒక చిన్న ఇష్యూ ఏంటంటే సార్, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని సీతారాంపూర్ ఐవీవై పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును ఆమె సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించాలన్న ఉద్దేశంతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఐవీవై పాఠశాల సహకారంతో 40 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 30 రోజుల పాటు కంప్యూటర్ అప్లికేషన్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు వస్తే మరో బ్యాచ్లో శిక్షణ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో థియరీ, ప్రాక్టికల్స్పై దృష్టి పెట్టి విజయవంతంగా కోచింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఇప్పుడు నేర్చుకున్న నైపుణ్యం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఐవీవై స్కూల్ చైర్మన్ పసుల మహేష్, కో చైర్మన్ శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే స్పోర్ట్స్ చేస్తుంటే వాళ్ళకి రికార్డ్ చేస్తున్నారు, అది వాళ్ళు ప్రొడక్టివ్గా వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ అది ఓన్లీ చూస్తూ
అది ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఒక 30 seconds 1 minute మనం ఇట్లా గడిపి డే అంతా ఒక 5-6 hours వేస్ట్ చేస్తున్నాం చాలా మంది పిల్లలు, అవునా కాదా? మనం ఏం చూస్తాము, మంచి గార్డెన్ చూస్తాము, మంచి డ్రాయింగ్, మంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, లేకపోతే ఎక్కడో బ్యూటిషియన్ కోర్సు అట్లా కలుసుకుంటూ చూస్తారు. సో వాళ్ళు చేసుకున్నారు కానీ మనం చూసి వేస్ట్ చేస్తున్నాము టైం. సో మా రిక్వెస్ట్ ఏంటంటే సమ్మర్ వెకేషన్ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం మీకోసం ఇలా కంప్యూటర్ కోర్స్ బయట అసలు మీరు చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది పిల్లలకి, చిన్న పిల్లలకి సీట్స్ ఉండవు, అంత పెద్దవాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు మంచిగానే హై పేమెంట్తో అట్లాంటి కోర్సెస్ పోయి చేసుకుంటారు. ఇంత చిన్న వయసు పిల్లలకి అట్లాంటి కోర్సెస్ దొరకవు బయట, దొరికినా కూడా బాగా కాస్ట్లీ ఉంటుంది, ఎక్కడో ఉంటాయి. మేము ఉన్నప్పుడు నేను ఒక స్కూల్లో చిన్న టౌన్షిప్లో చాలా చిన్న టౌన్షిప్లో చదివాను. సో ఒకటే స్కూల్లో ఒక 14 years చదివాను, అంటే ఎల్కేజీ నుంచి +2 కంప్లీట్ అయ్యారు. ఒకటే స్కూల్లో చదివాను, చిన్న స్కూల్. ఆ టౌన్షిప్ అంతా పిల్లలు అక్కడికి వచ్చేవారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన వంటకం రెస్టారెంట్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ తో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే గంగుల బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ రెస్టారెంట్ ను ప్రారంభించి అనంతరం భోజనం చేశారు. తన స్నేహితులు ఏర్పాటు చేసిన ఈ వంటకం రెస్టారెంట్ లో అన్ని రకాల వెరైటీ ఫుడ్స్ లభిస్తాయని బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ అన్నారు. కరీంనగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా బేజా ఫ్రై, మటన్, బిర్యానీ, చికెన్, పలావ్ తో పాటు అనేక రకాలైన ఆహార పదార్థాలు దొరుకుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్, నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్, రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు నందెల్లి మహిపాల్, మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్రావు, దిండిగాల మహేష్, గుగ్గిళ్ల జయశ్రీ, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నందెల్లి రమ, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, మిడితొడ్డి నవీన్, రెస్టారెంట్ నిర్వాహకులు నందెల్లి అవినాష్, సిబ్బంది పాల్గొన్నారు. హాయ్ అందరికీ, నేను మీ నిఖిల్ మాల్యకల్. సో ఈరోజు నేను మీ అందరి ప్రేమ అభిమానంతో కరీంనగర్ వచ్చాను. నా ఫ్రెండ్, మా ఫ్యామిలీ కొత్తగా మీకోసం ఇంటి వంటలాగా ఒక డిష్ని, మీకు కావాల్సిన వంటని చేసి మీ ముందు పెట్టి మీకు కడుపు నిండా తినిపించి హ్యాపీగా పంపించాలని వంటకం అనే పేరు పెట్టి ఒక రెస్టారెంట్ కరీంనగర్లో ఈరోజు ఓపెన్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై ఫ్యామిలీ ఈస్ ఫీడింగ్ లాట్ ఆఫ్ పీపుల్ నౌ ఫ్రమ్ నౌ. అండ్ చాలా మంచిగా జరగాలి, మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు కావాలని కోరుకుంటూ, అండ్ ఇక్కడికి వచ్చిన అన్ని మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వచ్చి ఈ ఓపెనింగ్ని కొంచెం గ్రాండ్గా, కొంచెం కలర్ఫుల్గా, కొంచెం లవ్తో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కరీంనగర్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే కరీంనగర్, మీకోసం మేము వంటకం తీసుకొచ్చినాము. ఇది మీ హోమ్లో ఉన్నట్టే తిన్నట్టే ఉంటుంది ఫుడ్. ఇందులో ఎలాంటివి మేము మిక్స్ చేయము. మనం ఇంట్లో తిన్న ఫీలింగే వస్తుంది, ఇంకా దానికన్నా బెటర్గా ఉంటుంది. సో అందరూ ప్లీజ్ కమ్ అండ్ డూ విజిట్ వంటకం. అండ్ మీకోసం కొన్ని కరీంనగర్, తెలంగాణ డిషెస్ మేము ఇక్కడ లాంచ్ చేశాము. సో ప్లీజ్ డూ విజిట్ అండ్ సపోర్ట్ అస్. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 79వ వర్ధంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల ఎదుట గల వెంకటరామిరెడ్డి విగ్రహానికి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఉచ్చుడి మోహన్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం బాధ్యులు, రెడ్డి కులస్తులు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఆశయాలు కొనసాగిద్దాం, రెడ్డిల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. నిరుపేద విద్యార్థుల కోసం విద్యాలయాలను స్థాపించి ఎంతో మందికి విద్యను అందించారని మాజీ ఎమ్మెల్యే ఉచ్చుడి మోహన్ రెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘ కార్యదర్శి బండ గోపాల్రెడ్డి అన్నారు. వారి ఆశయ సాధనలోనే భాగంగా ప్రస్తుతం కరీంనగర్లో సైతం రాజబహదూర్ వెంకటరామిరెడ్డి విద్యా సంస్థలు నెలకొల్పామని చెప్పారు. రెడ్డి విద్యార్థులే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా విద్యను అందిస్తున్నామని తెలిపారు.
నిజాం కాలంలో కొత్వాల్ కొలువు చేసినప్పుడే వారికి రాజా బహదూర్ అనే బిరుదు వచ్చిందని గుర్తు చేశారు. అనంతరం సీతారాంపూర్లో గల రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి బీఎడ్ కాలేజీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉచ్చుడి మోహన్ రెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు జగ్గారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, సభ్యులు కేశవరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాఘవరెడ్డి, రాధా కిషన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజబహదూర్ వెంకటరామిరెడ్డి బీఎడ్ కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి కులస్తులు పాల్గొన్నారు. మహానుభావులైనటువంటి పూజ్యులైనటువంటి కీర్తిశేషులైనటువంటి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఏదైతే ఉన్నారో 79వ వర్ధంతి జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. వారి ఆశయాలు మీకు తెలియదు కాదు. అట్టడుగునున్నటువంటి యొక్క విద్యార్థులే కాకుండా ముఖ్యంగా బాలికలు అనేటువంటిది చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతో ఆయన చదువు కొద్దిగా చదువుకున్నప్పటికీ, మామూలుగా చదువుకున్నప్పటికీ ఆ కాలంలో నిజాం దగ్గర ఉన్నటువంటి యొక్క పరిస్థితిలో కోత్వాలుగా అటెండ్ అయినప్పటికి కూడాను ఆయన మంచితనాన్ని చూసి, ఆయన పనితనాన్ని చూసి ఆయన వెతుకున్నటువంటి యొక్క పరిస్థితులలో నిజాము ఆయనను పూర్తి 100% నమ్ముకొని అన్ని బాధ్యతలను కూడా నమ్మకమైనటువంటి పనులను అప్పగించడం జరిగినటువంటి విషయం మీకు తెలియనటువంటి విషయమే. అలాంటి మనిషి ఒకరోజు ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ ఇంగ్లీషు వారు వీళ్ళ దగ్గరికి వచ్చేటువంటి యొక్క కార్యక్రమంలో ఒక ఫంక్షన్ ఉంటే వర్ధంతి సందర్భంగా రెడ్డిలందరం ఐక్యతగా వచ్చినందుకు అభినందిస్తున్నాను. ఈ ఐక్యత కొనసాగాలని, మరి ఒక ఆయన మామూలు కుటుంబంలో పుట్టి అంత నిజాం కాలంలో అంత పెద్ద ఎత్తున పేరు తెచ్చుకొని ఆయన చేసిండంటే ఆయన ఎన్నో కష్టం, ఆయన సొంతం కొరకు కాదు, రెడ్డి పేద బిడ్డలందరికీ ఆయన హాస్టల్ అంటే ఏందో అప్పటికి తెలియకుంటారు అప్పుడు చేసింది. అతను రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఆయనకు ఎంతో రుణపడి ఉంటూ ఆయన దాంట్లో మనం 10-15 పైసలు చేసినా కానీ, 5 పైసలు 10 పైసలు చేసినా కానీ ఎంతో ముందుకు పోతామని వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన వారికి ఘన నివాళులు అర్పించుటకు, వారి ఆశయ సాధన కోసానికి వారు అయితే ఏ ఆశయాలతోటికి అయితే వారు మారుమూల గ్రామాలకు పేద విద్యార్థులకు అబిడ్స్లోని నారాయణగూడలో ఒక హాస్టల్ ఏర్పాటు చేసి స్కూళ్ళు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు. ఆ కాలంలో హైదరాబాద్ పోయి చదువుకోవాలంటే ఎంతో కష్టపడేవారు. వాళ్ళు దూర ప్రాంతాల పోకుండా దూర ప్రాంతం వారు, మారుమూల వారికి వసతి గృహాలు ఏర్పాటు చేసి వసతి కల్పించి వారిని విద్యావంతులను చేసినటువంటి మహోన్నత వ్యక్తి. నైజాం కాలంలో అతడు ఈరోజుటి మరి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి వర్ధంతి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు మరి మాజీ శాసనసభ్యులు మోహన్ రెడ్డి గారు, అలాగే మా అధ్యక్షులు జగ్గారెడ్డి గారు, సెక్రటరీ గోపాల్ రెడ్డి గారు, ఇతర రెడ్డి సభ్యులందరూ కూడా మరి ఈరోజు మరి మనం అందరం అదృష్టంగా ఫీల్ కావాలి. ఎందుకంటే తెలంగాణ ముద్దుబిడ్డ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు మరి లక్షల మంది విద్యార్థులకు, తర్వాత పేద రెడ్డి బిడ్డలను ఎన్నో రకాలుగా ఆదుకోవడం జరిగింది. మరి తను సంపాదించింది ఎంత అనేది పక్కన పెట్టేస్తే మరి 100 కొద్ది ఎకరాల భూమిని పేద రెడ్డి వాళ్లకు త్యాగం చేయడం జరిగింది. ఇవాళ మరి కుల సంఘాలు, హాస్టళ్ళు అని ఎవరికీ తెలియని సందర్భంలో ప్రప్రథమంగా మరి మన ప్రపంచంలో తొలి పాత్రికేయుడు నారద మహర్షియేనని సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధి సత్యనారాయణ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారద మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నారదుడి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఆయన సేవలను పలువురు వక్తలు స్మరించుకున్నారు. పలువురు జర్నలిస్టులను శాల్వాలతో సత్కరించారు. తొలి విలేకరిగా నారద మహర్షికే గుర్తింపు లభించిందని సత్యనారాయణ రెడ్డి అన్నారు. వైశాఖ బహుళ పాడ్యమి రోజున నారదుడి జన్మదినమని చెప్పారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సమాజ సేవ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. జర్నలిస్టులను చైతన్యపరిచేందుకు సమాచార భారతి ప్రయత్నిస్తుందని చెప్పారు. ఆ కాలంలో నారద మహర్షి సమాచారాన్ని లోకాలకు తెలియజేయడమే కాకుండా లోక కళ్యాణం కోసం కూడా పనిచేశారని గుర్తు చేశారు. నేటి సమాజంలోనూ ప్రజాస్వామ్య వ్యవస్థకు 4వ స్తంభం అంటే జర్నలిస్టులు కూడా సొసైటీ మేలు కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచార భారతి ప్రతినిధి సత్యనారాయణ రెడ్డి, అసోసియేషన్ బాధ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని అంటే వైశాఖ బహుళ పాడ్యమి రోజున వారి జన్మదినం, ఇక్కడ ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఈరోజు కార్యక్రమం సమాచార భారతి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కరీంనగర్లో ఉన్నటువంటి
పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరూ రావడం చాలా సంతోషకరమైన విషయము. అందరూ ఆనందంగా పాల్గొని మంచి ఆలోచనతోని ఈ దేశ అభివృద్ధిలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యొక్క గొప్పతనాన్ని గుర్తించి సమాజాన్ని పరివర్తన చేయడం కొరకు, మంచి మార్గంలో యువతను తీసుకెళ్లడానికి కొరకు అందరూ సన్నద్ధులైనటువంటి దృశ్యం నాకు కనబడింది. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నారద మహర్షి యొక్క పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు నిరంతరం సమాచార భారతి నిర్వహిస్తూనే రాబోయేటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, తర్వాత ఈ డిజిటల్ మీడియా మిత్రులందరినీ కూడా చైతన్యపరుస్తారు ఇదే విధంగా అని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా సంవత్సరంలో 2-3 నిర్వహిస్తూ మన యొక్క ప్రపంచాన్ని మార్చేందుకు అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్యయేనని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి సురేష్ అన్నారు. కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో ఏడియోస్ పేరిట వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయడానికి అది కేవలం జ్ఞానవంతులకు మాత్రమే సాధ్యమవుతుందని ఎస్యు పరీక్షల నియంత్రణ అధికారి సురేష్ అన్నారు. ప్రపంచం నలుమూలల హోటల్ రంగం అభివృద్ధి చెంది టూరిజం నలుమూలలకు విస్తరించిందని కిమ్స్ కాలేజీ వైస్ చైర్మన్ సాకేత్ రామారావు అన్నారు. కిమ్స్ విద్యార్థులు దేశంలోనే కాకుండా విదేశాలలో ఉద్యోగాలు పొందుతున్నారని చెప్పారు. 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గౌతమ్, ఫ్యాకల్టీస్ అజయ్, సతీష్, సాయిబాబా, చంద్రకళ, శిరీష 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఫేర్వెల్కి అటెండ్ అయినటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. సో మీరందరూ మంచి పొజిషన్స్లో ఈ కాలేజ్ ప్లేస్మెంట్స్ ద్వారా మంచి హోటల్స్లో, రిసార్ట్స్లో ప్లేస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వర్క్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు కిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఫేర్వెల్ అడియోస్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ అడియోస్ కార్యక్రమంలో ఎవరైతే ఫస్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు థర్డ్ ఇయర్స్కి ఫేర్వెల్ ఇవ్వడం జరిగింది. ఆ ఫేర్వెల్లో భాగంగా వీళ్ళు 3 ఇయర్స్ మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి చేసుకొని దానిలో మనకు సెకండ్ ఇయర్లో 4 మంత్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇప్పుడు 100% ప్లేస్మెంట్స్తో మన హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తూ, కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఫ్యూచర్ ఎండీవర్స్కి ఇంకా మంచి పొజిషన్స్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ పై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కరీంనగర్లోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో యూత్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల కృపాసాగర్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు పత్రం అందజేశారు. గత కొద్ది రోజులుగా యూత్ కాంగ్రెస్ నేతలు గట్టు ప్రశాంత్, కిమ్ ఫహాద్లు పడాల రాహుల్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పడాల రాహుల్ వసూళ్లకు పాల్పడ్డాడంటూ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఒక దినపత్రికలో వచ్చినట్లుగా ప్రచారం చేశారని చెప్పారు. ఆయన గౌరవానికి భంగం కలిగిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. గట్టు ప్రశాంత్, కిమ్ ఫహాద్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బూక్యా గజన్ నాయక్, యువజన కాంగ్రెస్ కొత్తపల్లి మండల అధ్యక్షులు కొక్కు సందీప్, కసీఫ్ మీర్జా, సూఫియాన్, అర్జున్, గౌతమ్ రెడ్డి, జాప శ్రావణ్ రెడ్డి, మేడి రాజు, జట్టి విశ్వేశ్వర్, అనురాగ్ దాసరపు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయే వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు మే 7వ తేదీన ప్రారంభించనున్నామని కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆగమరావు మురళీధర్ రావు అన్నారు. నగరంలోని వావిలాలపల్లిలో గల కరీంనగర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇట్టి శిక్షణ శిబిరాలను ఉమ్మడి కరీంనగర్లోని గోదావరిఖని, జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ యందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ ఉన్న 13 సంవత్సరాల వయసు నుండి 23 సంవత్సరాల వయసు గల క్రీడాకారులకు హెచ్సీఏ క్రీడా పోటీలకు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హెచ్సీఏ సహకారంతో గత ఏడాది నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిబిరాలకు అవకాశం కల్పించిందన్నారు.
ఈ శిక్షణ శిబిరాలు మే 7 నుంచి జూన్ 6 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. నెల రోజుల పాటు జరగబోయే శిక్షణను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతేడాదిలాగే ఈసారి కూడా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఆగంరావు, మురళీధర్ రావుతో పాటు కేడీసీఏ ప్రతినిధులు, మనోహర్ రావు, అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2025-26 క్రికెట్ ఇయర్ మనం కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ క్యాలెండరు సమ్మర్ క్యాంప్ తోటి స్టార్ట్ అవుతుంది. ఈ సమ్మర్ క్యాంప్ మనకు మే 7th వెళ్ళి జూన్ 6th వరకు నడుస్తుంది. సో 30 రోజుల సమ్మర్ క్యాంప్ నడుస్తుంది. ఇది 5 సెంటర్లో నడుస్తుంది. కరీంనగర్ టౌన్లో 2, జగిత్యాల్లో 1, వెములవాడలో 1, గోదావరిఖనిలో 1. మినిమం 100 నుంచి 125 మంది పిల్లలు దీంట్లో ఒక్కొక్క క్యాంప్లో చేస్తారు. కరీంనగర్ 2, జగిత్యాల్లో 1, వెములవాడ 1, గోదావరిఖని 1. ఈ 5 సెంటర్లో మనకు మినిమం 500 మంది ట్రైనింగ్ ఇస్తాము. దీంట్లో బిగినర్సు, మిడిల్ లెవెల్ అండ్ సీరియస్ కోచింగ్ తీసుకునే వాళ్ళు 3 లెవెల్స్లో కూడా కోచింగ్ ఇస్తాము. మన దగ్గర కోచెస్, వెల్ ట్రైన్డ్ కోచెస్ ఉన్నారు. అంతటా మన గోదావరిఖని కానీ, వెములవాడ కానీ, మన పాత పిల్లలు, మన జిల్లా కారణం వాళ్ళు, ఇప్పుడు కోచింగ్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళంతా మనం కేడీసీ తరఫున వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. వాళ్ళు ఈ నెల రోజులు వాళ్ళు కోచింగ్ ఇస్తారు. దాంట్లో మంచి ప్రతిభావంతులైన పిల్లలను మనం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం జరగబోయే Under 14, Under 16, Under 19, Under 23 టోర్నమెంట్స్, ఎస్సీఏ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం వాళ్ళకు ఆపర్చునిటీ ఇస్తాము. ఇదంతా కూడా ఆన్లైన్ ఎస్సీఏ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ 500 మంది పిల్లలను కూడా ఎస్సీఏ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. అంటే ఎస్సీఏ తరఫున వీళ్ళు కోచింగ్ తీసుకుంటున్నట్టే. సర్టిఫికేట్ కూడా ఎస్సీఏనే ఇస్తుంది వీళ్ళందరికీ. మే 27వ తేదీన హైదరాబాద్లో ఆటో ఆకలి కేకలు పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు మంద రవికుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రథయాత్ర కరీంనగర్కు చేరుకుంది. జిల్లాకు సంబంధించిన ఆటో యూనియన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆటో ఆకలి కేకల రథయాత్ర ఏప్రిల్ 25వ తేదీన ప్రారంభించామన్నారు. గత 8 రోజులుగా ఆయా ప్రాంతాలలో పర్యటిస్తున్నామని చెప్పారు. 32 రోజుల పాటు రథయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఎండలను సైతం లెక్క చేయకుండా ఆటో డ్రైవర్లు హాజరవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా జీవనోపాధి కోల్పోతున్నామని జిల్లా అధ్యక్షుడు మద్దెల రాజేందర్ అన్నారు. ఎందరో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు జీవనభృతి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు మంద రవికుమార్, జిల్లా అధ్యక్షుడు మద్దెల రాజేందర్, ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రథయాత్ర చేస్తూ 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి సమావేశాలు జరుగుతాయి. అదే కాకుండా మేము రథయాత్ర పొడవునా, దారి పొడవునా కూడా మా ఆటో డ్రైవర్లు, నాయకులందరూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా, ఈ ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మరి వారికి ఘన స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ మీద కన్నెర్ర చేస్తున్న సందర్భం కూడా మీ అందరూ చూస్తున్నారని మేము విజ్ఞప్తి చేస్తూ, అదే సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో వారి ఎన్నికల మేనిఫెస్టోలో మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. నా దగ్గర ఉన్నది ఎన్నికల మేనిఫెస్టో. 2023 ఎన్నికల ముందు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్గా ఉండి మరి దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీంట్లో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించి మరి కొన్ని అంశాలను పొందుపరిచిళ్ళు. మరి దాంట్లో భాగంగా మహాలక్ష్మి పథకం తీసుకొస్తే ఆటో డ్రైవర్ల మీద గొడ్డలి వేటు పడుతుంది, వాళ్ళ జీవితాలు ఆగమవుతాయని మీరు ముందే గమనించి మాకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇందులో మేనిఫెస్టోలో పెట్టిన సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అయ్యా మరి ఇప్పటి వరకు మీరు అనుకున్న విధంగా 83 మంది, ఈ రోజు వరకు 83 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నదో అర్థం చేసుకోవాలి. ఏప్రిల్ 25 నాడు స్టార్ట్ అయ్యి మెదక్ జిల్లాలో స్టార్ట్ అయ్యి ఈరోజు 8వ రోజు కరీంనగర్కు చేరుకోవడం జరిగినది. ఈ సందర్భంగా రథయాత్ర నిర్వహిస్తున్నటువంటి మంద రవికుమార్ గారికి స్వాగతం, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం తరపున వారికి స్వాగతం పలుకుతూ, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తున్న ఆటో డ్రైవర్లకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యల పరిష్కారం, వారు ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెరవేర్చకపోవడానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన సందర్భంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోవడం జరిగినది. ఒక సందర్భంలో 1000 రూపాయలు చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు 500 రూపాయలు కూడా సంపాదించుకోలేక వీధిన పడి ఎంతోమంది ఆటో డ్రైవర్లు మనస్తాపం చెంది కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే కొంతమంది గుండెపోటుతో చనిపోవడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ ఆత్మహత్యలు కాదు, ప్రభుత్వం హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇప్పటికైనా
రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఆటో డ్రైవర్లు, పేదవారైన ఆటో డ్రైవర్ల పక్షాన ఆలోచన. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా కరీంనగర్లోని వోక్సీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో పలువురు మహిళలకు శిక్షణ అందిస్తున్నారు. నగరంలోని బ్యాంక్ కాలనీలో గల ఈ శిక్షణా కేంద్రంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైల్డ్ హెల్ప్ లైన్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆవుల సంపత్ హాజరయ్యారు. ప్రస్తుత కాలంలో యువతకు అనేక ఆకర్షణలు ఉన్నాయని, చెడు అలవాట్లకు బలైపోకుండా విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. యువత మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకాన్ని తగ్గించాలన్నారు. చెడు అలవాట్లకు బానిస కావడం వల్ల యువత సహనం కోల్పోయి ఒంటరితనానికి గురి అవుతుందని చెప్పారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సదుపాయాలు, పోక్సో చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టాలపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ మేనేజర్ మమత, శిక్షకులు రాములు, జక్కుల రాజు, స్పందన, శ్రీనివాస్, అనిల్, హరిప్రసాద్, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. చెడు మార్గాన్ని ఎంచుకోవద్దు, స్మార్ట్ ఫోన్లకు, ఇంటర్నెట్కి దూరంగా ఉండాలి. మంచి మార్గం ఎంచుకొని మంచి మార్గంలో వెళ్ళినట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఫోన్లకి, మద్యానికి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్లో నూతనంగా ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శనను మాజీ మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ గార్డెన్లో ఇట్టి ప్రదర్శనతో పాటు అమ్మకాలు జరుపుతున్నారు. మే నెల 18వ తేదీ వరకు చేనేత హస్తకళ ప్రదర్శనతో పాటు విక్రయాలు జరుపుతామని నిర్వాహకులు తెలిపారు. నగర ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావుతో పాటు నిర్వాహకులు పవన్ కుమార్ మోడీ, రాణి కుమారి, సిబ్బంది పాల్గొన్నారు. మేదరి వృత్తి చేస్తూ జీవనం కొనసాగిస్తున్న ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. తాను నిత్యం తడకలు, బొంగులు తీసుకెళ్లడంతో పాటు ఎండవేడిమి తట్టుకునేందుకు తన వాహనంపైన పైకప్పును ఏర్పాటు చేసుకున్నాడు. తన ఆలోచనతో వాహనంపై బొంగులు, ఫ్లెక్సీతో రూఫ్ను ఏర్పాటు చేసుకుంటూ తన ప్రయాణాన్ని మరింత సులువుగా మార్చుకున్నాడు. వినూత్నంగా 2 వీలర్ వాహనంపైన పైకప్పును రూపొందించిన వ్యక్తిపైన మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఎండలు దంచి కొడుతున్నాయి. బానుడి బగబగలతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ప్రతిరోజు ఇప్పటికే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చింతకుంటలోని శాంతినగర్కు చెందిన రేపాల శ్రీనివాస్ భిన్నంగా ఆలోచించాడు. తన 2 వీలర్ వాహనంపై బొంగులు, ఫ్లెక్సీలతో తన వాహనాన్ని గొడుగులా ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు నిత్యం మేదరి పనికి సంబంధించిన బొంగులు, తడకలు సైతం తీసుకెళ్లేందుకు సులువుగా మార్చుకున్నాడు. తనకు 2 బిడ్డలు, 1 కొడుకు ఉన్నారని, తాను మేదరి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తానని రేపాల శ్రీనివాస్ అన్నాడు. కేవలం సీజన్లో మాత్రమే ఉపాధి లభిస్తుందని, మిగతా సమయంలో ఇబ్బందులకు గురవుతామని చెప్పాడు. ఎండ నుండి రక్షణ పొందేందుకు ఇలా రూపొందించారని తెలిపాడు. వర్షానికి సైతం తడవకుండా ఉంటుందన్నాడు. నేను ఇట్లా కూలి పనికి పోతే వర్షానికి కూడా తడవకుంటున్నా కదా, ఎండకు కూడా ఎండ కొట్టకుంటున్నది కదా అని ఆలోచన ప్రకారంగా ఇట్లా సైడ్కు బండికి గీతలు పడతాం. ఈ గీతలు పడకుండా కట్టెలు కడితే దీనికి సైడ్కు బద్దలు కట్టుకొని పోవచ్చు, ఈ గీతలు పడది కదా అని కూడా ఆలోచన వచ్చి నేను ఇట్లా అయితే బతకగలుగుతా కదా అనుకొని ఆలోచన వచ్చి కట్టుకున్నాను. బొంగుల ఖర్చు ఉంటుంది కాబట్టి, బొంగులు నాయే కాబట్టి నాకు ఖర్చు అనేది ఇప్పటి వరకు అయితే ఏం లేదు, నేనే కట్టుకున్నా కాబట్టి. చిన్నగా ఎండకైనా వానకైనా నేను కైకిలు పోగలుగుతానా. చుట్టూ బ్యానర్ కూడా ఏమైనా దొరికినా కూడా సైడ్కి కట్టుకొని గీతలు పడకుండా, బండికి గీతలు పడకుండా సైడ్కు కూడా కట్టుకొని తడకల పందిర్లు, ఇట్లా బ్యానరు కట్టుకొని ఇట్లా మేము ఇట్లా చేసుకుంటే బాగుపడతాయి కదా అని ఒక ఆలోచన వచ్చింది, చేయగలుగుతున్నాం. కులవృత్తి పనికి కూడా మాకు ఆటో లెక్కన కొద్దిగా సహాయపడుతుంది. బండి కూడా మాకు కూడా పర్వాలేదు. ఇప్పుడు సైడ్కు బొంగులు కట్టుకుంటా, వాసాలు బొంగులు కట్టుకొని పోయి తడకల పందిరి వేయగలుగుకుంటా. ఇప్పుడు ఎవరికేం కట్టలేదు నేను, నా పని నాకే ఇట్లా ఎదుర్కొంటా పోయే వరకు నాకైతే ఇట్లా కడితే వాళ్ళకే కడితే నాకేమవుతుంది, నాకేమవుతుంది. ఇట్లా నేను కట్టుకుంటుంటే ఒక పూట పోతే నాకు పూట గడవదు కదా అనుకొని పోయి పని చేసుకుంటా పోతున్నా. అడుగుతారు కూడా.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనను స్వాగతిస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారంలో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ నేత ముత్యాల జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జనాభా లెక్కలతో పాటే కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం చారిత్రాత్మకమని జగన్ రెడ్డి అన్నారు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం బీజేపీకే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షులు విలాసాగరం రాజమల్లు, కొంకటి కిషన్, బుర్ర శ్రీనివాస్, దోమాటి రాజేందర్, తాళ్లపల్లి పరశురాములు, మడికంటి స్వామి, మామిడిశెట్టి రాజు, పేరం పరశురాములు, కంసాని సత్తయ్య పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.